నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను క్రాంతి. అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కి పడింది. కాలిఫోర్నియా కాల్పుల ఘటనతో బిత్తరపోయింది. రొటీన్ గన్ కల్చరే ఎందుకు కారణమా, లేక ఉగ్ర లింకులేమన్నా ఉన్నాయా అని ఇప్పుడు అమెరికా ఆరా తీస్తోంది. ఐఎస్ ఉగ్రవాదుల ప్రోత్సాహంతోనే కాల్పులు జరిగి ఉంటే మాత్రం మునుముందు మరిన్ని హింసాకాండలు తప్పవని అమెరికా భయపడుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన అగ్రదేశాలు ఇప్పుడు తమ దేశాల్లో అదే ఉగ్రవాదం నరమేధాలకు సిద్ధం కావడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి. ఉగ్ర పడగ నీడలో ఇంకెంతటి హింసను చూడాల్సి వస్తుందోనని అగ్రదేశం అదిరిపడుతోంది. ఉగ్ర నీడ, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమెరికా అదిరిపడింది. అగ్రరాజ్యాన్ని ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టింది. కాలిఫోర్నియాలో దుండగులు తుపాకీ కాల్పులతో పేట్రేగిపోయి నరమేధాన్ని సృష్టించారు. ప్రశాంతంగా ఉన్నామనుకునే అగ్రరాజ్యంలో ఈ హింసాకాండ భయాన్ని రేకెత్తించింది. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలోని ఇన్లాండ్ రీజనల్ సెంటర్లో క్రిస్మస్ పార్టీ జరుగుతోంది. అందరూ పార్టీలో సందడిగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా తుపాకీలు గర్జించాయి. ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా వేడుకల్లో ఉన్నవారిపై కాల్పులు జరిపారు. ఈ దారుణ హింసాకాండలో 14 మందికి పైగా మృతి చెందగా ఇంచుమించు 20 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. కాల్పులు ఆరంభం కాగానే రంగంలోకి దిగిన పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముగ్గురు కాక మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒకరిని సయీద్ ఫరూక్గా గుర్తించారు. ఫరూక్ వయసు 28 ఏళ్లు. మరొకరు తష్ఫీన్ మాలిక్గా గుర్తించారు. ఆమె వయసు 27 సంవత్సరాలు. ఈ జంట ఇద్దరు కూడా కాల్పుల్లో ప్రధాన నిందితులు. ఈ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని తేలింది. అయితే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది మాత్రం తెలియదని కాలిఫోర్నియా పోలీసులు అంటున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరు కూడా ఒక లక్ష్యంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నది పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అది కూడా ముందస్తు పథకం ప్రకారమే, పకడ్బందీ వ్యూహంతోనే ఇద్దరు ఆపరేషన్లో పాల్గొన్నారని పోలీసులు అంటున్నారు. కాల్పులు జరిగిన తరువాత ఒక వ్యక్తి కారులో పరారయ్యాడు. ఆ కారును పోలీసులు వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు ఎందుకు జరిపారు, ఏ ఉద్దేశంతో కాల్పులకు తెగబడ్డారు, ఎవరి ఆదేశాల మేరకు కాల్పులు జరిపారు, ఈ ఆపరేషన్లో ముందు వెనక కలిపి మొత్తం ఎంతమంది పాల్గొన్నారు తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పరారీలో ఉన్న 4వ వ్యక్తి కోసం గాలింపు ఉధృతం చేశారు. కాల్పులకు తెగబడిన ఫరూక్ అమెరికాలో జన్మించిన వ్యక్తే. ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేవాడని సహచరులు చెబుతున్నారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. అయితే ఆయన ప్రాణాలకు ముప్పేమీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాల్పుల ఘటన గురించిన వార్త దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. దాంతో అగ్రరాజ్యం ఒక్కసారిగా కంగారు పడింది. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. అమెరికా పుట్టుకే హింసతో కూడుకున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ అంటున్నారు. ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం కోసం చేసే దాడులు
అంతర్గతంగా అమెరికాలో ఎలాంటి మానవీయ విలువలు లేకపోవడం వల్లనే హింసా ప్రవృత్తి పేట్రేగిపోతోందని హరగోపాల్ అంటున్నారు. ఈరోజు అమెరికాలో జరుగుతున్నటువంటి ఒకటి బయట నుంచి దాడులు, రెండవది అంతర్గతంగా మీరు గత 15-20 ఏళ్లుగా, ముఖ్యంగా గత 10 ఏళ్లుగా మీరు చూస్తే రోజుకు ఒక సంఘటన జరుగుతున్నది. దాదాపు ప్రతిరోజు, అంటే నిజానికి నెలలో ఉండేటువంటి 30 రోజుల్లో 40 సంఘటనలు 50 సంఘటనలు కూడా జరిగినటువంటి ఉదంతాలు. పిల్లలు వెపన్స్ తీసుకెళ్ళి స్కూల్లో టీచర్లని చేయడము, తర్వాత స్కూల్లోకి వెళ్ళి తమతో చదువుకున్న పిల్లల్ని చంపడం, ఇది కూడా మనము చూసాం. కనుక బహుశా ఒక సమాజము హింస పునాది మీద నిర్మాణమై, హింస పునాది మీదనే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా దుర్మార్గము చేస్తున్నప్పుడు ఆ దుర్మార్గం తప్పకుండా తమ ఇంటికి కూడా వస్తుంది. అలాగే ఉన్నత విలువలు, ఒక స్వప్నము, ఒక నాగరికత, ఒక మానవ సమాజం ముందుకు పోవాలి అనేటువంటి ఒక స్వప్నము ఆ సమాజం ముందు లేనప్పుడు కూడా ఆ సమాజంలో అంతర్గతంగా మనిషి తర్వాత తప్పకుండా అమానుషంగానే మారుతాడు. ఆ విధంగా అమానుషమైనటువంటి ఒక విలువలు, అమానుషమైనటువంటి ఒక సమాజము, ఈ 2 కారణాల వలన, ఒకటి ప్రపంచ విధ్వంసము, రెండవది అంతర్గతంగా అమానవీయమైన మానవ సంబంధాలు ఉండబట్టి అమెరికా నిరంతరంగా ఈ హింసను ఎదుర్కొంటున్నది. కాలిఫోర్నియా కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తముందా? కాల్పులకు తెగబడిన వారికి ఐఎస్ ఉగ్రవాదంతో లింకులున్నాయా? ఈ కోణాల్లోనే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రిస్మస్ పార్టీ జరుపుకుంటోన్న వారిపై కాల్పులకు తెగబడిన వారు నల్లరంగు కారులో పరారయ్యారు. వారిని పోలీసులు వెంటాడి వేటాడారు. పైనుంచి హెలికాప్టర్లోనూ నిందితులను గమనిస్తూనే ఆపరేషన్ నిర్వహించారు. శాన్ బెర్నార్డినోకు 2.5 కిలోమీటర్ల దూరంలో పోలీసులు నిందితుల వాహనంపై అటాక్ చేశారు. పోలీసులపై కాల్పులకు తెగబడ్డానికి ముందు నిందితులు కారు కిటికీలోంచి పైప్ బాంబులను బయటకు విసిరారు. అయితే పోలీసులు అత్యంత చాకచక్యంగా, తిరుగులేని సమన్వయంతో కాల్పులు జరుపుతూ వేట సాగించారు. ఆ కాల్పుల్లోనే ప్రధాన నిందితులు ఫరూక్, తష్ఫిన్ మాలిక్లు మరణించారు. నిందితులు తమతో పాటు పెద్ద ఎత్తున మారణాయుధాలను తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అమెరికాకే పరిమితమైన గన్ కల్చర్లో భాగమేనా, లేక ఉగ్రవాద లింకులు ఏమన్నా ఉన్నాయా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. నిందితుల్లో ఒకరైన ఫరూక్ ఈ ఏడాది ఆరంభంలోనే సౌదీ అరేబియా వెళ్లాడని తేలింది. అప్పుడే అతను అక్కడ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆన్లైన్లో పరిచయమే పెళ్లి వరకు వచ్చిందని ఫరూక్ సహచరులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఫరూక్ గెడ్డం పెంచడం మొదలుపెట్టాడట. ఎన్నడూ లేనిది ఇలా సంప్రదాయబద్ధంగా తయారు కావడానికి ఉగ్రవాద లింకులే కారణమా అన్నది ఇప్పుడు పోలీసులను వెంటాడుతోన్న ప్రశ్న. ముస్లిం మతాభిమానం ఉన్నప్పటికీ ఫరూక్ గతంలో ఎన్నడూ కూడా మత ప్రస్తావన చెయ్యలేదని సహచర ఉద్యోగులు అంటున్నారు. అయితే అగ్రరాజ్యాలపై డేగ కన్నేసిన ఐఎస్ ఉగ్రవాద ఉచ్చులో ఫరూక్ పడ్డాడా అన్నదే ఇప్పుడు అమెరికా పోలీసులను కలవరపరుస్తోన్న ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్యనే ప్యారిస్లో బాంబు దాడులతో నరమేధం సృష్టించిన ఐఎస్ ఉగ్రవాదులు అమెరికా రక్తం ఇంకా రుచిగా ఉంటుందంటూ ఈ మధ్య సోషల్ నెట్వర్క్లో విస్తృతంగా పోస్టింగ్లు పెట్టారు. అందులో భాగంగా అమెరికాలోనే జన్మించిన ముస్లింలకు ఐఎస్ ఉగ్రవాదులు ఎరవేశారా, వారిని తమ జిహాదీ కోసం రిక్రూట్ చేసుకున్నారా అన్న కోణంలోనూ పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఐఎస్ ఉగ్రవాదం ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసకాండలకు వ్యూహరచన చేస్తోంది. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల్లో నెత్తుటేరులు పారించి తీరాలని ఉగ్రవాదులు కసిగా ఉన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులకు తెగబడుతోన్న రష్యా, ఫ్రాన్స్లతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు నిద్ర లేకుండా చెయ్యాలని ఐఎస్ ఉగ్రవాదులు పంతంగా ఉన్నారు. అందుకే అమెరికా పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.
అమెరికా మొదలుకొని అగ్రదేశాలన్నీ కలిసి ఉగ్రవాద శిబిరాలు విస్తరించకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య సూచిస్తున్నారు. అటు రష్యా కానీ ఇటు ఫ్రాన్స్ కానీ ఇవాళ దాడి జరిగిన అమెరికా కానీ వాటికి అండగా ఉండే యూరోప్లో ఉన్న దేశాలు కానీ బ్రెజిల్ లాంటి చోట చాలా సమస్యలు ముందుకొస్తున్నాయి. బ్రిటన్లో కూడా చాలా సమస్యలు ముందుకొస్తున్నాయి. ఈ దేశాలన్నీ ఇప్పుడొచ్చే క్లిష్టమైన సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడము, అప్పీళ్ళ ద్వారా ఈ ఉగ్రవాదులకు అండ లేకుండా చేయడము, వాళ్ళ స్థావరాలు లేకుండా చేయడము, ప్రజానీకంలో దేశాలలో వాళ్ళ స్థావరాల స్ట్రెంగ్త్ను, వాళ్ళ ఉనికిని తగ్గించడం అనే డైరెక్షన్ చేస్తే ప్రపంచం ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో బతుకుతుంది.